బెట్టింగ్ రాయుళ్ల మూలాల్ని ఛేదించేందుకు విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ వర్గాలతో మ్యూల్ ఖాతాలు సంపాదించి ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాలపై ఇప్పటికే ఓ కన్నేశారు. తాజాగా ఒకే కేసులో 13 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం మీడియాకు వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ బెట్టింగ్ ముఠా సభ్యులు నిరుద్యోగులతో పాటు అమాయకుల్ని నమ్మిస్తున్నారు. డబ్బు ఖాళీ చేసే బెట్టింగ్ వెబ్సైట్లను అలవాటు చేస్తున్నారు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్న అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన ఓ వ్యక్తిపై పోలీసులు కొన్నాళ్లుగా దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన్ను అరెస్టు చేసి ఆయనిచ్చిన వివరాల ఆధారంగా మిగతా వారిని జైలుకు పంపించారు. ప్రధాన నిందితుడు భారీ ఎత్తున మ్యూల్ బ్యాంకు ఖాతాల్ని ఇతరులకు అందజేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. ప్రధాన నిందితుడి పర్యవేక్షణలోనే ఇదంతా కొనసాగుతోందని తెలుసుకున్నారు. మరింత కూపిలాగగా ఆధునిక సాంకేతిక సహాయంతో బెంగుళూరు వేదికగా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు గుర్తించారు. ఈ సందర్భంగా బెంగుళూరు సహా వివిధ ప్రాంతాల్లోని డెన్లను కూడా గుర్తించారు. వాటిపై దాడి చేసి 13 మంది నిందితుల్ని అరెస్టు చేయగలిగారు. వారిని విశాఖ తీసుకొచ్చి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. బెట్టింగ్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న 45 సెల్ ఫోన్లు, 130 బ్యాంకు ఖాతాల పుస్తకాలు, 4 ల్యాప్టాప్లు, 33 ఏటీఎం కార్డులతో పాటు 2 కౌంటింగ్ మెషిన్లను కూడా సీజ్ చేశారు. నిందితులంతా వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని ఆన్లైన్లో ఇతరుల్ని పరిచయం ఏర్పరచుకుని మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. మ్యూల్ ఖాతాల్ని కొరియర్ ద్వారా సేకరించి వాటిని ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తూ అమాయకుల్ని బెట్టింగ్ ఊబిలోకి లాగి అప్పులు పాలయ్యేలా చేస్తున్నారు. ఇది భరించలేక కొంతమంది ఆత్మహత్యా యత్నాలకు కూడా పాల్పడడంతో బెట్టింగ్ ముఠాల కదలికలపై పోలీసులు సీరియస్గా కన్నేశారు. బెట్టింగ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు సిపి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.